హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి ఇది. నైట్ నుంచి అయితే వర్షం కంటిన్యూగా పడుతుంది. ఈ వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా శనివారం స్పెషల్ రెసిపీస్ అయితే ఉంటాయండి. వీడియోని అయితే క్లిప్ చేయకుండా చూసేయండి. మార్నింగ్ 5కే లేచానండి. లేచేటప్పటికే వర్షం పడుతుంది. అందుకని బయట ముగ్గు వేయటానికి అయితే కుదరలేదు. ఇల్లు పూజ గది శుభ్రం చేసిన తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈరోజు శనివారం కదండి, ఇంట్లోనే నైవేద్యం పెడతాను కదా, అందుకని ఈరోజు పాయసం చేసి నైవేద్యం పెట్టి పూజ చేశాను. అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసి పెట్టానండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కోసం అయితే ముందుగా రైస్ని పెట్టానండి. ఈరోజు అయితే మా ఒడిశా స్పెషల్ డల్మా అయితే చేస్తున్నాను. డల్మా కోసం అయితే ముందుగా పెసరపప్పుని కొద్దిగా ఫ్రై చేశానండి. తర్వాత దీనిలో బంగాళదుంప, వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ అయితే వేశాను. దీనిలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా, అల్లం వేసి మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వాలి. దీనిలో మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఒడిశాలో అయితే ఎక్కువగా టెంపుల్స్లో ఈ డల్మా చేస్తారండి. రైస్ కోసం అయితే బియ్యం కడిగి వేశాను. రైస్ ఉడికేలోన పొట్లకాయ, బంగాళదుంప ఫ్రై కోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే వంకాయ, టమాటా అవి మగ్గాయి. ఇవి మునిగేంత వరకు నీరు పోసి మూత అయితే పెట్టాను. ఇటువైపు పొట్లకాయ, బంగాళదుంప ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి దీనిలో కొద్దిగా పసుపు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న పొటల్స్, దుంప అయితే వేసి మూత పెట్టి దీనిలో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి స్లిమ్లో పెట్టానండి. ఇవి ఫ్రై అయ్యేలోన అన్నం అయితే ఉడికింది. రైస్ని అయితే వార్చాను. అన్నం వార్చిన తర్వాత దుంపల పొడి కర్రీ కోసం అయితే దుంపలను అయితే బాయిల్ చేసుకున్నానండి. దుంపలు బాయిల్ అయ్యేలోన డల్మా అయితే 4 విజిల్స్ వచ్చింది. చూడండి, డల్మా అయితే ఇలా రెడీ అయింది. వంకాయ, దుంప, క్యారెట్ అన్నీ ఉడికాయండి. తరువాత డల్మా కోసం అయితే పోపు పెట్టానండి. పోపు కోసం అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసానండి. పోపు వేగిన తర్వాత ముందుగా చేసుకున్న డల్మాలో అయితే వేసి ఒకసారి కలుపుకోవాలి. డల్మా అయితే రెడీ అయ్యిందండి. తర్వాత బంగాళదుంపలు పొడి కోసం అయితే ముందుగానే బాయిల్ చేసుకున్నాను కదా, దీనిలో కొద్దిగా ఉప్పు వేసి దుంపల పొడి అయితే కలిపానండి. తర్వాత దీనికి పోపు పెట్టడానికి ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి పోపు అయితే పెట్టుకున్నాను. దుంపల పొడిలో చివరిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి పెట్టానండి. దుంపలు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఈ దుంపల పొడిని అయితే వేపనవసరం లేదు, ఇలా కూడా టేస్టీగా ఉంటుందండి. తరువాత నువ్వులు లేని అప్పడాలు కూడా వేపాను. అయితే మా లంచ్ ఇదేనండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టాను కదా, ఇడ్లీ పిండి అయితే కొద్దిగా మిగిలిందండి. ఆ ఇడ్లీ పిండితో లంచ్ అయిన తర్వాత ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒడిశాలో ప్రథమాష్టమి పూజకి అయితే చేస్తారండి. పసుపు ఆకుతో ఈ ఇడ్లీ అయితే పెడతారు. పసుపు అయితే డైరెక్ట్గా తినలేం కదండి. పసుపు యాంటీబయాటిక్ కదా, హెల్త్కి కూడా మంచిది. అందుకని సంవత్సరానికి ఒకసారి అయినా ఈ పసుపు ఆకుతో ఇలా ఇడ్లీ పెట్టి తింటే హెల్త్కి మంచిది. దీనికోసం అయితే కొద్దిగా కొబ్బరి తురుము, కొద్దిగా బెల్లం వేసి ఇది బెల్లం కరిగేంత వరకు కొద్దిగా ఫ్రై చేసి దించి చల్లారనివ్వాలండి. తర్వాత ఇడ్లీ పాత్రలో పసుపు ఆకులను నీట్గా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఆకుని వేసి దానిపైన ఇడ్లీ పిండి అయితే వేయాలండి. తర్వాత కొబ్బరి తురిమేసి దీనిపైన మరో లేయర్ ఇడ్లీ పిండిని అయితే వేయాలి. కొబ్బరి తురుము బయటికి రాకుండా ఇలా ఇడ్లీ పిండిని పూర్తిగా కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేయాలి. తరువాత దీనిపైన మళ్ళీ పసుపు ఆకులు ఈ ఇడ్లీ అంతా కవర్ అయ్యేటట్టు
వేసుకొని ఇడ్లీ అయితే ఉడికించుకోవాలి. ఇడ్లీని మీడియం ఫ్లేమ్లో ఆవిరి పట్టించాలండి. ఇడ్లీ ఉడకడానికైతే 15 నిమిషాలు పట్టిందండి. తర్వాత చూడండి ఇడ్లీ అయితే ఈ విధంగా రెడీ అయ్యింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పసుపు ఆకులన్నీ రిమూవ్ చేశానండి. ఇలా ఒకసారి మీరు కూడా చేసి చూడండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఈ రెసిపీలన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.